అందుకే ఎలక్షన్కి రిజల్ట్స్కి మధ్య ఎక్కువ గ్యాప్ పెట్టకూడదు. పెడితే నాలాంటి వాళ్ళకే ఉపయోగం. ఎక్కువగా ఇట్లాంటి విషయాల్ని మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. సరే, ఈ వీడియోలో మనం ఒకవేళ జగన్ గెలిస్తే ఏ 10 కారణాలతో గెలిచే అవకాశం ఉంది, లేదా ఒకవేళ చంద్రబాబు గెలిస్తే ఏ 10 కారణాలతో గెలిచే అవకాశం ఉంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నేను చంద్రబాబు నాయుడు ఒకవేళ గెలిస్తే ఆయన్ని గెలిపించేటువంటి 10 కారణాలు ఏముంటాయి అనేది మాట్లాడితే ఆ తర్వాత జగన్ గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు కనుక కూటమి కనుక గెలిస్తే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్, ప్రివిలేజ్డ్ కమ్యూనిటీస్, అట్లాగే అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, అంటే బేసిక్గా అర్బన్ లొకాలిటీస్, ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ పేయింగ్ సెక్షన్స్ అన్నీ కూడా అందరూ ట్యాక్స్ పే చేస్తారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టేటువంటి వ్యవహారాలు. వీళ్ళందరూ మిడిల్ క్లాస్ అని కూడా ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఒక ఆటో నడుపుకోవడం కంటే కూడా పెట్రోల్ ప్రైస్ తగ్గిస్తే బెటర్ కదా అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, లేకపోతే అమ్మఒడి ఇస్తున్నాడు, ఇంకోటి ఇస్తున్నాడు, దాని బదులు నా కొడుకు ఉద్యోగం కనుక ఇప్పించగలితే అమ్మఒడి 10,000 వస్తుంది, ఉద్యోగం కనుక ఇప్పిస్తే 30,000 వచ్చే ఉద్యోగం బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కనుక వచ్చిందనుకోండి, డెఫినెట్లీ ఆ కూటమికి ఎడ్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ సెక్షన్స్ గనక ఓటు వేస్తే అది డెఫినెట్లీ కూటమికి ప్లస్ ఏ పాజిటివ్ ఉంటుంది. సో అది ఒక ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. రెండోది, వెల్ఫేర్కి సంబంధించి గతంలో ఉండేటువంటి గ్రాటిట్యూడ్ ఇప్పుడు లేదు. మీరు కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ పల్లెటూరులోనే విపరీతంగా ఈ పథకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ ప్రజలు ఇదివరకులా కాదు. రాజశేఖర్ టైము, అప్పట్లో చంద్రబాబు టైము, రామారావు టైము పోయింది. అప్పుడు ఎట్లా ఉండేదంటే, మా రామారావు పెట్టాడు 2 రూపాయల కిలో బియ్యం, లేకపోతే మా రాజశేఖర్ ఇచ్చాడు ఆరోగ్యశ్రీ, లేకపోతే మా చంద్రబాబు ఇచ్చాడు పనికాహార పథకం, ఈ టైప్లో ఉండేది. ఇప్పుడు పోయింది అదంతా. ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే, జనం కూడా ఎవరి కోసం ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మళ్ళీ గెలవడానికే కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. అంటే వెల్ఫేర్ విషయంలో గ్రాటిట్యూడ్ ఉండట్లేదు జనాలకి. మా కోసం ఇవ్వాలి కదా, ఇచ్చేదే మా కోసం కదా, మళ్ళీ గెలవడం కోసం కదా అనే ఫీలింగ్ వచ్చేసారు. అది ఒక సెకండ్ ఫ్యాక్టర్. ఒకవేళ కూటమి గెలిస్తే కూటమికి పాజిటివ్ అయ్యేటువంటి కారణం అయ్యేటువంటి ఒక సెకండ్ రీజన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మూడోది, జనసేన టీడీపీ యొక్క బంధం. వీళ్ళిద్దరూ తెర మీదకి రావడం, పవన్ కళ్యాణ్ యొక్క ఎక్సైట్మెంట్ని జనాల్లోకి తీసుకువెళ్ళటం, యాంటీ గవర్నమెంట్ ఓటుని ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి విషయంలో అడుగులు ముందుకు వేయడం, ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్ కింద మారే అవకాశం ఉంది. సో మూడోది. నాలుగోది, 3 రాజధానుల అంశం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే ఇది కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. మీకు వైజాగ్ వాళ్ళు కూడా మాకు వద్దురా ఇక్కడ రాజధాని అనేటువంటి మాటలు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అమరావతి విషయంలో ఎటు తేల్చకుండా అమరావతి విషయంలో ముందో మాట తర్వాత మాట చెప్పడం, కర్నూలు రాజధాని దాని మీద సరిగా మాట్లాడుకోవడం, ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ కూడా డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి. అక్కడికి మనకి 4 ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఐదోది, చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు గురించి విపరీతంగా ఎగబడడం వెనక బిగ్గెస్ట్ రీజన్ ఇది అని నేను ఎప్పటి నుంచో వాదిస్తున్నా. బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ కన్సర్న్లో ఉంటుందనేటువంటి ఒక ఆరోపణ, తీవ్రమైన ఆరోపణ. అంటే బీజేపీ అనే కాదు, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళ కన్సర్న్లో కాస్త అయినా బెటర్గా ఫేవర్గా ఒకవైపు ఇంక్లైనే పనిచేస్తుందనే ఆరోపణ ఉండడంతో అది జరగాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఉన్న బీజేపీతోనే మనం కన్సాలిడేట్ అయ్యి ఉండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేయడం అనేది కూడా కలిసి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న అనేక నిర్ణయాలు, డీజీపీని కూడా వారం రోజుల ముందు ఎలక్షన్కి డీజీపీని మార్చారంటే చాలా పెద్ద రికార్డ్ అది. ఎంతోమంది ఎస్పీని మార్చారు, ఎప్పుడు జరగలే అట్లా ఏపీ హిస్టరీలో, చాలామందికి తెలియదు. సో ఇది కూడా 5th ఫ్యాక్టర్. ఎలక్షన్ కమిషన్ అంశం కూడా కూటమికి ఒకవేళ గెలిస్తే కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి క్లియర్ అండ్ స్టాండ్ తీసుకుని మరి మాట మార్చడం, శాలరీస్ విషయంలో వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా డెఫినెట్లీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి, యూత్ ఎంప్లాయ్మెంట్. యువత అందరూ కూడా ఎంప్లాయ్మెంట్స్ వస్తాయి, ప్రత్యేక హోదా సాధిస్తారు, అది తెచ్చిన తర్వాత మనకి ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి అనుకునే ఫీలింగ్లో ఉన్నప్పుడు ఇవ్వకపోగా ఇస్తాము అని చెప్పి జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తామని అవి ఇవ్వకపోగా ఇంకొక రకంగా వాళ్ళని తెచ్చేసాం కంపెనీలు, ఇచ్చేసాం ఉద్యోగాలు అనేటువంటి ఒక మ్యానిపులేషన్ డ్రామాని వైసీపీ గవర్నమెంట్ ఆడడం అనేది కూడా వాళ్ళని కూటమిని గెలిపించడానికి ఒక ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అట్లాగే కాపు ప్లస్ బీసీ ఓటు గనక కన్సాలిడేటెడ్గా గతంలో 2019లో కాపు ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా కాదని జగన్కి వేయడం, బీసీ ఓట్లు ఎన్నో దశాబ్దాల నుంచి తెలుగుదేశంకి వస్తున్నటువంటి బీసీ ఓట్లు నేరుగా జగన్కి వేయడం వల్ల జగన్ ఎన్నికల్లో గెలిచారని అందరూ అంటారు. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళందరూ బ్యాక్ టు ద పెవిలియన్ వచ్చి, అంటే కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కోసం అని కూటమికి వేసి బీసీ ఓట్లు బ్యాక్ టు ది టీడీపీ కనుక వస్తే కూడా అది ఒక 9th ఫ్యాక్టర్, చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ అవుతుంది. 8th ఫ్యాక్టర్. సో జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టోని ఇవ్వకపోవడం, వీళ్ళు సూపర్ 6తో కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కానీ
ఇంకా అనేక అంశాలను తీసుకొచ్చి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. కొత్త మేనిఫెస్టోతో ఒక రకమైనటువంటి అంశాన్ని జనాలకు బాగా తీసుకెళ్ళగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా కొత్త మేనిఫెస్టోలో కొత్త అంశాలను తీసుకురాలేకపోయారు. కొత్త మేనిఫెస్టో డెఫినెట్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. అసలు జనం సంగతి పక్కన పెడితే వైసీపీలోని ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అదేం లేదు. అది కూడా డెఫినెట్లీ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఆ లాస్ట్ ఇది చాలా ముఖ్యమైనది. ఎలక్షన్కి వారం రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. ఆ విషయం నేను ఎప్పటికప్పుడు మొత్తుకుంటూనే ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో టీడీపీ చెప్పిన నిజాల అబద్ధాల పక్కన పెడితే ఈ రాజకీయ నాయకులు అబద్ధాలను కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళగలుగుతారు ప్రజల్లోకి. ఆ రకంగా టీడీపీ కొంత నిజాన్ని కొంత అబద్ధాన్ని మిక్స్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది కూడా డెఫినెట్లీ వైసీపీకి ఓటమికి ఈ 10 ఫ్యాక్టర్లు కారణమైనటువంటి అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే ఒకవేళ ఆయనకి ఏ రకమైనటువంటి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసి ఉంటాయి అనేది మనం కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ రీజన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓటు బ్యాంకు. ఇందాక మనం అనుకున్నట్టు 2019లో సపోర్ట్ చేసినటువంటి బీసీ ఓటు బ్యాంక్తో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తం కూడా కంప్లీట్గా కొత్త లెవెల్ సోషల్ ఇంజనీరింగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 151 సీట్లు కనుక ఆయనకి పెరిగి మళ్ళీ వస్తే 151 వచ్చినా దేశం మొత్తం నిజంగా ఆయన వంక చూస్తుందంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ 2019లో చేసిన దాన్ని ఆయన క్యాప్చర్ చేసుకోవడం, గ్రాప్ చేసుకోవడమే కాకుండా అది ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నట్టు అవుతుంది. సో అసలు ఏ సెఫాలజిస్ట్ కూడా గెస్ అయినటువంటి నెంబర్స్ మొన్న ఆయన చెప్తున్నారు. సో అది కనుక వర్కౌట్ అయితే చాలా పెద్ద ఇన్సిడెంట్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ అదవుతుంది. తర్వాత కూటమి వైపు కాపు ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా చేరలేదు అని. సో కాపు ఓటు బ్యాంకు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటే అది కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది, కారణం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గెలుపుకి. సెకండ్ కారణం కింద దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మూడవది కూటమిలో ఈ బీజేపీ క్యాండిడేట్స్ కానీ జనసేన క్యాండిడేట్స్ కానీ టీడీపీ యొక్క ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం, లేకపోతే టీడీపీ పోటీ చేసిన చోట జనసేన ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం, ఈజీగా ఫ్యాన్కి గుద్దేయచ్చు కదా అనే ఉద్దేశంతో ఫ్యాన్కి ఓట్లు వేసేయడం, ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే. అట్లాగే నాలుగోది యాంటీ గవర్నమెంట్ యొక్క ఓటుని కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల కానీ రాయలసీమ ప్రాంతాల్లో సక్సెస్ఫుల్గా చీల్చినట్టు అవుతుంది. అది కూడా జరిగితే జగన్కి మేలు అవుతుంది. అంటే జగన్ గెలిస్తే ఇది కూడా ఒక పెద్ద రీజన్ అవుతుంది. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు, మీరు వైసీపీ కాంగ్రెస్ మీద కోపంతో ఓటు కాంగ్రెస్కి వేయకండి, వాళ్ళిద్దరూ ఒకటే, మీరు కూటమికే వేయాలి అనేసి. ఎందుకంటే యాంటీ ఓటుని చేల్చకూడదని వీళ్ళు ముగ్గురు కలిశారు, బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ. సో ఇట్లా కలిసినప్పుడు మిగిలినటువంటి ఓట్లు ఏమన్నా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడివిడిగా పడకూడదు కాబట్టి వీళ్ళు కలిశారు. మళ్ళీ ఆ విడివిడిగా పడే ఉద్దేశంలో షర్మిలకు వేస్తే కూటమికి నష్టం అవుతుంది కాబట్టి మోడీ అట్లా మాట్లాడారు. సో ఒకవేళ జగన్ గెలిస్తే షర్మిల ఖచ్చితంగా యాంటీ ఓట్ బ్యాంక్ని చీల్చినట్టు మనం లెక్క కట్టుకోవచ్చు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాయని మనకు అర్థమవుతుంది. కూటమి ఎంతకంటే ఎక్కువ ఇస్తామంటే కూడా చంద్రబాబు మీద విశ్వాసం లేదు కాబట్టి జగన్ గెలిపించామనే సందేశాన్ని కూడా ప్రజలు బయటకి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ జగన్ కనుక గెలిస్తే. అట్లాగే ఆఖరి 1 వీక్లో నేను చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంతగా అయితే ప్రభావం చూపించిందో దాన్ని వీళ్ళు డిఫెండ్ కూడా చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ డిఫెండ్ చేసుకునే ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ చేసినటువంటిది అబద్ధం అని ప్రజలు నమ్మినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఈ అంశంలో కూటమి కనుక ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే. అట్లాగే రాయలసీమ 52గా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో భారీ ఎత్తున సీట్లు గెలుచుకుంది గత ఎన్నికల్లో. దాదాపు చంద్రబాబు నాయుడు అట్లాగే బాలకృష్ణ ఇంకొకళ్ళు ఎవరో ముగ్గురే గెలిచారు. రాయలసీమలో దాదాపు ఓడిపోయినటువంటి పరిస్థితి 2019లో తెలుగుదేశంది. అది మళ్ళీ రిపీట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గెలుపు చాలా సునాయాసం అవుతుంది. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి ప్రతి 50 ఏళ్ళకి పెట్టారు కాబట్టి అది బాగా వర్కౌట్ అయింది అనేటువంటి కాన్సెప్ట్ని కూడా మనం నమ్మొచ్చు ఒకవేళ ఈ థియరీ కనుక వర్కౌట్ అయ్యి జగన్ గెలిస్తే. అట్లాగే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనుకుంటున్నాం కదా, అది యాంటీ ఇంక్యుమెన్సీ కాదు, ప్రో ఇంక్యుమెన్సీ. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే మా పథకాలు వెళ్ళిపోతాయని అందరూ బయటకు వచ్చి ఓట్లు వేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 9th రీజన్ జగన్ గెలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ గెలవడం కూడా జగన్ యొక్క గెలుపుకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటిని మించి ఆఖరి కారణం 10వ కారణం ఏంటంటే మహిళా ఓటర్లు రూరల్ ఓటర్లు బయటకు వచ్చి ఎగబడి ఓట్లు వేయడం. ఇదంతా కూడా విద్యా అమ్మఒడి అనండి, లేకపోతే ఇంకొక పథకం అనండి, ఈబీసీ నేస్తం అనండి, ఇట్లా కాపు నేస్తం అని ఇట్లాంటి పథకాల వల్ల మహిళా ఓటర్లందరూ కూడా జగన్తోనే ఉన్నారని అనేక సర్వేలు నేను కూడా ఒకసారి పోస్ట్ పెట్టాను. మహిళా ఓట్లు ఎక్కువగా ఏపీలో జగన్ వైపే ఉన్నాయనేసి. సో ఈ రకమైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది వర్కౌట్ అయిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక గెలిస్తే. సో జగన్ గెలవడానికి 10 కారణాలు ఇవి. ఇందాక చెప్పినవి చంద్రబాబు నాయుడు ఒకవేళ గెలిస్తే 10 కారణాలు అవి. సో మీకేమనిపిస్తుంది వీటి గురించి అనేది ఒకసారి క్లియర్గా కామెంట్ చేయండి.